ప్రపంచంలో 7 సమ్మిట్లో ఒకటి అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు రాజమండ్రికి చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఉమేష్ ఆచంట. మార్చి 18న రాజమండ్రి నుండి ఆఫ్రికాకు బయలుదేరిన ఉమేష్ మార్చి 26వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం కిలిమంజారో శిఖరంపై భారతదేశ జాతీయ జెండాను రెపరెపలాడించాడు. మార్చి 30న తిరిగి రాజమండ్రికి చేరుకున్నాడు. ఉమేష్ కిలిమంజారో పర్వతం మీద భారతీయ జెండాను ఎగరవేసి సరికొత్త వరల్డ్ రికార్డుని నమోదు చేశారు. ఈ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. తన విజయంపై ఉమేష్ మీడియాతో మాట్లాడారు. తన అనుభవాన్ని పంచుకున్నాడు. తనకు కరోనా వచ్చిందని అయినా కూడా కోలుకున్న తర్వాత కిలిమంజారో పర్వతం అధిరోహించినట్టు తెలిపారు. తనకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. जय 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 हाय एवरीवन, फाइनली किलिमंजारो उरुहु पीक की क्लाइंब చేసా. సముద్ర మట్టానికి 19,341 ఫీట్ ఉంటుంది. నార్మల్గా ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ ఇండియన్ పీక్ అని ఇక్కడ ఉంటుంది. సో అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి కిలిమంజారో సబ్మిట్ చేసామని చెప్తారు. ఇక్కడ సబ్మిట్ దగ్గర మేము జస్ట్ 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండలేకపోయాము. చాలా విండ్ ఉంది అండ్ మైనస్లో ఉంది మొత్తము. సో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. స్పాన్సర్స్కి ముందుగా చేసిన మీడియా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ వల్లనే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను కిలి మాట్లాడగలుగుతున్నాను. అండ్ నా పేరు ఆచార్య రూపేష్. తిన్న సూర్య, తిన్న ఎవరెస్ట్ క్లైంబ్ చేశాడు. అలాగే తిన్న వినయ్ మా కజిన్, ఆయన డాన్ శ్రీను గారు, రవితేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, వైష్ణవి సూర్య నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, మా పేరెంట్స్ ఆచార్య బాలాజీ గారు, ఆచార్య పద్మావతి గారు. నేను కిలిమంజారో అధిరోహించడానికి మంత్ 18th స్టార్ట్ అయ్యి 20th మార్నింగ్కి కిలిమంజారో తాంజానియా దేశం చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి 20th మార్నింగ్ మేము పైకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే 6 అవర్స్ క్లైంబింగ్ చేశాము. ఫస్ట్ డే 6 అవర్స్ అవగానే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అని నాకు అర్థమైంది. సో సెకండ్ డే నుంచి 8 అవర్స్, థర్డ్ డే 10 అవర్స్ చేసాం. ఫోర్త్ డే మళ్ళీ 10 అవర్స్. ఫిఫ్త్ డే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా మధ్యలో 2 అవర్స్ బ్రేక్ ఉండి ఆల్మోస్ట్ 22 అవర్స్ క్లైంబింగ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఆ క్లైంబింగ్ చేస్తూ 6th డే మార్నింగ్కి గిల్మస్ పాయింట్ చేరుకున్నాం మేము. ఈ గిల్మస్ పాయింట్ ఏంటి అంటే ఆఫ్రికా ఖండంలోని 3rd హైయెస్ట్ పాయింట్. ఈ గిల్మస్ పాయింట్ నుంచి అందరూ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది జనరల్గా. ఈ మధ్యన ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈ గిల్మస్ పాయింట్ నుంచి వెనక్కి వచ్చేసారు. మన సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మనం ఎక్కడికి అయితే క్లైంబ్ చేసామో. నేను ఈ గిల్మస్ పాయింట్ నుంచి నెక్స్ట్ స్టెల్లా పాయింట్ అంటారు. స్టెల్లా పాయింట్ తర్వాత ఉహురు పాయింట్ అంటారు. ఈ ఉహురు పాయింట్ అనేది ఇది ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ పాయింట్. దీనికి చేరితే మనకి A+ సర్టిఫికేట్ వస్తుంది. నేను ఆ స్టెల్లా పాయింట్ గిల్మస్ పాయింట్ నుంచి స్టెల్లా పాయింట్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అనేది ఎవ్రీ 1 అవర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేను వెళ్ళిన రోజున -29 డిగ్రీస్ ఉంది. ఈ -29 డిగ్రీస్ అంటే మనకి బ్రీతింగ్ అందదు, హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది. నాకు డైరెక్ట్గా ముక్కులోంచి బ్లడ్ అనేది కారిపోవడం జరిగింది. నేను అసలు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా నా ఆశయం సాధించడం కోసం నేను గిల్మస్ పాయింట్ నుంచి స్టెల్లా పాయింట్కి వెళ్ళడం జరిగింది. స్టెల్లా పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ పడిపోయే రేంజ్లో ఉన్నాను.